ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. Lady detective, ammo yama active. Lady detective, ammo yama active. Family troubles ki corrective, solution bhale attractive, selective, attentive, creative. Suggestive, protective, relative and effective, non-defective, lovely, highly calculative, lady detective, ammo yama active. మనిషి మనిషికో సమస్య, ఇంటి ఇంటికో సమస్య, వాడవాడకో సమస్య, ప్రపంచమేవో సమస్య. సమస్య లేని స్థలమే లేదు, సమస్య కాని సంగతి లేదు. సంగతేంటో శోధిస్తుంది, సమస్యలన్నీ సాధిస్తుంది. లేడీ డిటెక్టివ్, అమ్మో యమ యాక్టివ్. లేడీ డిటెక్టివ్, ammo yama active. నీ ముస్తా పూర్తయ్యేసరికి నేను ముసలానయ్యేటట్టున్నాను. ఇప్పుడు ఏదో పెద్ద కుర్రాడైనట్టు. వచ్చేస్తుంది. ఏమిటి వచ్చేది? వాంత కాదు భ్రాంతి. త్వరగా రా, వచ్చేస్తుంది. ఏమిటి భ్రాంత? కాదు వాంతి. ఇదేమిటి డార్లింగ్, మల్లెపూలు ఇంత గట్టిగా ఉన్నాయి? ప్లాస్టిక్ కదా. బట్టల సబ్బుతో ఉతికి అత్తరు చల్లాను. ఎలా ఉన్నాయి? చచ్చిన నెలక మీద పినాయిల్ జల్లినట్టున్నాయి. అబ్బా ఒలే, నీ అందాన్ని నాకన్నా అర్థం ఎక్కువసార్లు చూస్తున్నట్టుంది.
అద్దమైన కాకపోతిని అందమంతా చూడగా నువ్వెనైనా కాకపోతిని దురద పెడితే దూకగా. ఏమిటి మోటార్ సరసు? అబ్బా నలిపేస్తున్నారు. చీర అబ్బా ఈ సుకుమార సరస్సు ఎప్పుడు నేర్చుకున్నారండి? చూడండి ఎలా కందిపోయిందో. అసలు మనం ముద్దు పెట్టందే. అసలు ఈ అద్దాన్ని కనిపెట్టండి. రా డార్లింగ్, వచ్చేస్తుంది. ఏమిటి వర్జమా? కాదు, వాయిద్యం వచ్చేసింది. ఎవరు? ఇంకెవరు? మా ఆవిడ వీణ. అమ్మో వీణమ్మ గారా, ఇప్పుడు ఎలా? ఆవిడ చీర కట్టేశాను, ఆవిడ నగలు పెట్టేశాను, ఆవిడ సెట్ కొట్టేశాను, ఆవిడ పౌడర్ రాసేశాను. అమ్మ ఆవిడ చంపేస్తారో ఏమిటో. మరే వీణ వాయించే భార్య కావాలనుకుంటే వీపు వాయించే భార్య దొరికింది. ఇప్పుడు ఎలా? ఇలా మాత్రం కాదు, ఓ పంచే అక్కడికి పారిపో. ఇదిగో ఏంటి? అందరం పారిపోవడానికి ఈగరా దోవనా? ఇలాంటి ఎమర్జెన్సీలు వస్తాయని ఏనుగులే బలవుతుంది. నువ్వులేమో పీనుగులాగా అమ్మగారిని అడుగుదాం పదా. సరే పద. అయ్యో బాబాయ్, ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసిందంటే నిజంగానే పీనుగు చేస్తుంది. అయితే ఎలా? ఓ పంచే. ఏమిటి? దూరం. దీని కింద నేను పట్టనయ్యా. అయితే ఇందో దూరం. అమ్మో గాలి అడ్డం లేదు, ఫ్యాన్ పెట్టించుకుంటాం. ఇంకా నయ్యం, ఏసీ పెట్టుకున్నావు. అయ్యో బాబోయ్. ఓ పంచే, నాతో వచ్చే. ఈ బాత్రూంలో దూరు. బాత్రూంలో స్మెల్ అయ్యా. వీణ డార్లింగ్, ఏమిటో నువ్వు 4 సార్లు బెల్లు కొట్టినా నిద్రలో ఉండేసరికి వినిపించలా. వినపడకపోతే కరెక్ట్ గా 4 సార్లు కొట్టానని ఎలా తెలిసిందో? అవును, ఎలా తెలిసింది? నిద్రపోవట్లేదు కాబట్టి. కరెక్ట్. నాట్ కరెక్ట్. నిద్రపోకపోవడం ఏంటి? కుంభకర్ణుడు రేంజ్ లో నిద్రపోతుంటే. బహుశా నాకు నిద్రలో కూడా వినపడే విద్య లాంటిది ఏదైనా ఉందేమో నా దగ్గర. ఆ ఒక్క విద్య ఏం కర్మ, చాలా ఉన్నాయి. అమ్మో, ఏంటిది? చెడుగుడు విద్య. చెడుగుడు చెడుగుడు ఈ చెడుగుడు చెడుగుడు. చెడుగుళ్ళు ఇక చాలు గాని తప్పకుండా బాత్రూమ్ కి వెళ్ళాలి. ప్రస్తుతానికి నువ్వు బాత్రూమ్కి వెళ్ళడం అంత అవసరం అంటావు వీణా? అంత కాదు, అంతకంటే ఎక్కువే అవసరం. తప్పకండి. ఎందుకు అరిచారు? అరుపు ఆరోగ్యానికి మంచిదని అమెరికా డాక్టర్లు చెప్పారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక ఇందులో పిల్లి దూరింది. పిల్లి దూరిందా పిల్ల దూరిందా? పిల్ల దూరింది. పాము పిల్ల ఇంత ఉంది, నువ్వు భయపడతావు. వచ్చి వచ్చి. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిందండి. పాము పిల్లలకి కప్ప పిల్లలకి భయపడతానేంటి? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అయ్య బాబోయ్, ఏంటది? అది అసలు ఏం జరిగిందంటే ఇందులో నా తప్పేం లేదు వీణా. అంతా పని మనిషిది అంటారు, అవునా? పాపం అది కూడా కావాలని చేసి ఉండదు. కావాలని చేసిందో వద్దని చేసిందో నాకు అనవసరం. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం దాని పనుల నుంచి పీకేస్తాను. దాని పనులను పీకేస్తావు సరే, నాకు మాత్రం విడాకులు ఇవ్వవు కదా. విడాకులా? బట్టలు నానబెట్టి ఉతకుండా అది వెళ్ళిపోతే మీకెందుకు విడాకులు ఇస్తాను? వారిని బట్టలు తొక్కుండా వెళ్ళిన విషయం గురించి నువ్వు ఇందాక నుంచి మాట్లాడుతుంది. మరి మీరు మాట్లాడుతుంది ఆ విషయం గురించి కాదా? దాని గురించే, అచ్చగా దాని గురించే. అయినా బట్టలు తొక్కుండా వెళ్ళిపోతే ఎలా? లేదే, ఇటు వెళ్ళిపోయిందా? ఏంటి వెళ్ళిపోయింది? ఆ బకెట్. బకెటా? బకెట్ వెళ్ళిపోవడం ఏంటి? అక్కడే ఉందిగా. ఉండాలి కదా, టెన్షన్ లో కనిపించలే. ఎందుకు టెన్షన్? లోపల పిల్ల ఉండాలి కదా. పిల్ల? అదే పాము పిల్ల ఉండాలి కదా, ఉందేమో టెన్షన్. మీ టెన్షన్ చూస్తుంటే పాము పిల్ల టెన్షన్ లా లేదు, ఎవరో పడుచు పిల్ల టెన్షన్ లా ఉంది. అయ్య బాబోయ్. ఏంటిది? పొద్దున్నే నీట్ గా సర్దిపెట్టి వెళ్ళాను. ఎవరు తీశారు ఇవి? ఎవరు తీస్తారు? లేడీస్ ఎవరు రాలేదు కదా, నేనే తీశాను. నేనే. దాంతో మీకేం పని? అది సరదాగా ఆడవేషం అనిపించింది. నమ్మమంటారా? తప్పదు, నమ్మలేని నిజాలు కొన్ని ఉంటాయి వీణా. ఇలా నమ్మిస్తూనే పెళ్లి కాక ముందు నుంచి నన్ను మోసం చేస్తూ వచ్చారు. మోసమా? నేనా? మొదట్లో నాకు లైన్ వేస్తుంటే నా అందం చూసి ప్రేమిస్తున్నారని అనుకున్నాను. కానీ నాలాంటి వాళ్ళకి చాలా మందికి లైన్ వేశారన్న విషయం మన బాస్ కూతురు కూడా లైన్ వేసాక మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేసాకే కదా నాకు తెలిసింది. ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు లేదు? ఉద్యోగం సద్యోగం లేదు కదా, ఇంటి పట్టు నుండి వంట వాపు చూసుకుంటారు అనుకుంటే ఇక్కడ కూడా వేరే వేషాలు. బుద్ధి ఎక్కడ పోతుంది? అంటే ఇప్పటికి నన్ను అనుమానిస్తున్నావు వీణా? అనుమానించక ఇదంతా చూసి శ్రీరామచంద్రుడు అని సర్టిఫికేట్ ఇవ్వమంటారా? అంత అనుమానం అయితే 4 రోజులు సెలవు పెట్టి సిఐడిలో నన్ను పట్టుకోవచ్చు కదా. నాలాంటి దగ్గర దొరుకుతారా? మీలాంటి మహానుభావులు చాలా తెలివిగా పట్టుకోవాలి.
భార్యలు మోసపుచ్చే మీలాంటి వాళ్ళ బతుకులు బయట పెట్టి కాస్తంత గడ్డి పెట్టి మీ ఆకలి కట్టించే డిటెక్టివ్ ఎవరైనా ఉంటే ఎంత బాగుంటుందో. ఓలే అత్త నీ చీర భలేగుందే. చీరో సచ్చినోడా, ఇంత డబ్బులు ఇంత. ఏయ్, అలా సుఖమేంటి? అయ్యి వంకాయలు ఈ బెండకేసి. ఎక్కడ కొంటే నీకెందుకురా? రంభలా రెడీ అయి వెళ్తున్నావు ఎక్కడికే? కూరగాయలకండి. కూరల వాడికి కూడా ఇంత అందంగా కనిపించాలా? అదేమిటండి? ఏంటా? బొట్టు కూడా చెరిపోయినా? దానికి ఇంకా టైం ఉంది, నేను పోవాలిగా. అయితే పోండి బాత్రూమ్ కి. వెళ్తాంలే గానీ నువ్వు వెళ్ళు. ఆ కూరల పడితే అసుకు కొడుతూ కూర్చోక త్వరగా వచ్చాయి. ఈ రోజుల్లో మగవేదం ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నిజమేలేండి. ఏమిటండి వెతుకుతున్నారు? మగ విధవలు ఎవరైనా వచ్చిన గుర్తులు కనపడతాయేమోనని. మీరు తప్ప ఏ మగవదే వస్తాడండి. లేకపోతే ఏమిటండి ప్రశ్నలు? ఏంటి కూరలు అప్పుడే కొనేసావా? కిలో 25 రూపాయలని చెప్పాడు, ఇచ్చేసాను, తెచ్చేసాను. చూడండి, ఎంత చెప్తే అంత కొనేయడమనా? బేరమాడే పని లేదా? బేరమాడ వెళ్ళా. కర్మ. మర్చిపోకే, రేపు పొద్దున బెండకాయలు, దొండకాయలు, వేపకాయలు, కుంకుడికాయలు అంటే 1 కిలో తెచ్చిపెట్టు. అలాగేనమ్మా, రేపేమన్నా స్పెషలా? స్పెషలే లేదు, ఇవన్నీ కలిపి ఒక కొత్త రకం వంట చేద్దామని. ముగ్గుడికాయలతోటి వేపకాయలతోటి వంట ఏమిటమ్మా? అయ్యగారు ఏమనరా? ఆయన పొద్దున ఎప్పుడో పోతారు, సాయంత్రానికి వస్తారు. ఈ మధ్య కాలంలో నేను ఏం చెప్తున్నాను ఆయనకి తెలుసు. రాగానే ఎలుగుడి దగ్గర పడుకోవటం. రేపు పొద్దున 9 గంటల తర్వాత రా, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలాగేనమ్మా. సరిపోతుంది. ఏమిటే, నేను ఆఫీస్కి వెళ్ళగానే రమ్మంటున్నా వాడిని? అదే కూరగాయల కోసం. కూరగాయల కోసమేనా? చాలా చవకగా ఇచ్చాడు, కిలో ₹1 చూసుకోండి. అనుమాన మనిషి. ఆహా, 25 రూపాయలు చెప్పి నీకు ₹1 ఇచ్చాడా? అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు నీకు లైన్ వేస్తున్నాడు. అంతసేపు బేరం వాడితే అంతే మరి. మీరేగా ఆడమన్నారు. ఆడమంటే మరీ అంతసేపా? నువ్వు ఇలా బేరం ఆడటం మొదలు పెడితే రేపటి నుంచి కూరలోడు, పాలోడు, పూలోడు అందరూ మన ఇంటి ముందు క్యూలో నిలబడతారు. ఏమిటది? సిగరెట్ పీక. నేను ఇంకా సన్నై పీక అనుకున్నాను. ఇంకా నయం, నోట్లో పెట్టుకుని ఊదారు కాదు. నార్మే, ఎవరిదే ఈ పీక? ఎవడొచ్చాడు ఇంటికి? అద్దె వసూలు చేసుకోవడానికి హౌస్ ఓనర్ గారు వచ్చారు. బహుశా ఆయన పడేసి ఉంటారు అని చెప్పేస్తే నమ్మేస్తాను అనుకుంటున్నావా? ఆయన తాగేది ఫిల్టర్ సిగరెట్. మర్యాదగా చెప్పు, నేను ఇంట్లో లేనప్పుడు ఎవడొస్తున్నాడు ఇంటికి? వాడికి నీకు సంబంధం ఏంటి? అయ్యో, నాకెవరితో సంబంధం లేదంటే మీ మీద ఒట్టు. ఇలాంటి దొంగ ఒట్లు నమ్మేంత అమాయక చక్రవర్తిని కాదే నేను. హలో హలో మిస్టర్ మోహన్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నారు? ఫిల్టర్ సిగరెట్ తాగే నేను ఇలా ఆర్డినరీ సిగరెట్ తాగుతున్నాను ఏమిటానా? వెరైటీ కోసం బ్రాండ్ మార్చాను. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు? బ్రాండ్ మార్చినందుకు. నేను బ్రాండ్ మార్చడానికి ఆవిడ థ్యాంక్స్ చెప్పడానికి గల సంబంధం ఏమిటో? అవినాభావ సంబంధం. అవినాభావ సంబంధమా? ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నేను వస్తానా మోహన్? కోపం వచ్చిందా? సారీ. మీకు రోజు రోజుకి నా మీద అనుమానం పెరిగిపోతుంది. చచ్చా, నీ మీద నాకేం అనుమానం లేదు. భర్తలు ఆఫీస్కి వెళ్ళాక బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే భార్యను చాలా మందిని చూశాను. అలాంటి అవకాశం నీకు కూడా ఉంది కదా. అవకాశం ఉన్న ప్రతి ఆడది తప్పు చేస్తే ఈ దేశంలో తప్పు చేయని ఆడదే ఉండదండి. ఇదిగో, ఏ తప్పు చేయని దానికి ఊరికి అంత ఊరికెందుకో? మొత్తం మహిళా మండలిని వెనకేసుకొస్తున్నా. ఉలుక్ కాదండి, బాధ. అయినా మీకు నా మీద అంత అనుమానంగా ఉంటే 4 రోజులు సెలవు పెట్టేసి సిఐడి లాగా నన్ను కనిపెట్టచ్చుగా. తప్పు చేసేవాళ్ళు అంత తేలిగ్గా దొరుకుతారా? భర్తల్ని మోసం చేసే భార్యల్ని చాకచక్యంగా పట్టుకుని వాళ్ళ బతుకులను బయట పెట్టే డిటెక్టివ్ ఎవరైనా ఉంటే ఎంత బాగుంటుందో. అమ్మా అమ్మా అబ్బా అమ్మా అమ్మా అమ్మా. బీపీ టెస్టర్ పట్టు. అలాగే సార్. అది సేమ్ కుక్క కాదు, ఎక్కడో ఊరు కుక్క. సిస్టర్. ఓహో, సిస్టర్. అమ్మా
ఎవరు సమాధానం చెప్పరేమిటి? సిస్టర్ నోర్మి అదేమిటి సిస్టర్? సిస్టర్ ప్రతి ఓడు సిస్టర్ అనే పిలుస్తున్నాడు, అందుకే నాకు పెళ్లి అవ్వకుండా పోతుంది. ఓకే, ఈసారి వచ్చే అమ్మాయిని మర్దల్ అని పిలుద్దాం. మరదల్, మా ఆవిడికి ఎలా ఉంది? ఏమిటి మరదల్, మా ఆవిడికి ఎలా ఉంది? హలో, ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శ్రీనివాసరావు, పరిస్థితి చేయి దాటిపోయింది. డాక్టర్, ఆవిడ భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నారు. అల్సరా? కాదు. క్యాన్సరా? కాదు, ఆ జబ్బుకి ఇంకా మందే కనిపెట్టలేదు. మందే కనిపెట్టలేదంటే ఖచ్చితంగా ఎయిడ్సే. చచ్చా, అదేం కాదు. ఆవిడ విపరీతంగా బెంగెట్టేసుకుని మనోవ్యాధితో మంచాన పడ్డారు. ఓహో, మా పెద్దమ్మాయి ఫారెన్కి వెళ్ళి 2 ఏళ్ళైంది కదండి, ఇంకా తిరిగి రాలేదండి, అందుకనే బెంగెట్టేసుకుని ఉంటుంది. కాదు. మా రెండో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళింది కదండి, అందుకు బెంగెట్టేసుకుని ఉంటుంది. అది కాదు. అది కాదు. ఇప్పుడు అర్థమైంది. మా మూడో అమ్మాయి ఈ మధ్యనే మా డ్రైవర్ గారితో లేచిపోయింది, బహుశా అందుకు బెంగెట్టేసుకుని ఉంటుంది. మీ పెద్దమ్మాయి అమెరికా పోయినా, రెండో అమ్మాయి అత్తారింటికి పోయినా, మూడో అమ్మాయి లేచిపోయినా, చివరికి మీరు పైకి పోయినా కూడా ఆవిడంత బెంగెట్టుకోదు. మరి అదిగో అక్కడ చూడండి, అక్కడే ఉంది తెల్ల కుక్క. ఆ తెల్ల కుక్క పక్కనే ఉండాలి. దాని మొగుడు నల్ల కుక్క. కానీ వారం రోజుల క్రితమే ఆ నల్ల కుక్క వేరే కుక్కతో సెటప్ చేసుకునేటో వెళ్ళిపోయింది. అందుకే అంత బెంగ. అందుక నాకు వేరే సెటప్ ఉందని తెలిసినప్పుడు కూడా ఇంత బాధపడలేదు అంటే ఆవిడికి మీ మీద కన్నా మీ కుక్కల మీదే ప్రేమ ఎక్కువ అన్నమాట. ఓహో ఓహో ఏమిటండి, కూతురు లాంటి ఆ తెల్ల కుక్క కాపురం ఇలా కూలిపోవడంతో ఆవిడ విపరీతంగా బెంగెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ నల్ల కుక్క తిరిగి వస్తేనే గానీ ఆవిడ కోలుకోదు. దానికోసం రేడియోలో అనౌన్స్మెంట్ ఇచ్చాం, టీవీలో బొమ్మలు వేయించాం, పేపర్లలో ప్రకటనలు ఇచ్చాం, ఆఖరికి ఊరంతా చాటింపు వేయించాం, కానీ దొరకలేదు. అయితే డాక్టర్ గారు, దాని మనోవ్యాధికి మందే లేదంటారా? ఉంది. తీసుకోండి. ఇదేం డాక్టర్ గారు, మందుల పేర్లు ఇలా రాశారేంటి? అవి మందుల పేర్లు కాదు, సందుల పేర్లు. శోధన డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్లే దారది. ఆ అడ్రస్ కు వెళ్లి మీ నల్ల కుక్క పూర్తి వివరాలు చెప్పేస్తే 24 గంటల్లో వాళ్ళు దాన్ని వెతికి తెచ్చేస్తారు. మీ ఆవిడ గారు లేచి కూర్చుంటారు. ఓహో డాక్టర్ గారు, ఎంత శుభవార్త చెప్పారండి. ఏమిటో, మీరు నిజంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ గా సార్, మా ఫ్యామిలీ డాక్టర్ సార్. అంతే కదా. అయ్యో డాక్టర్ గారు, నా పర్స్ అండి. నా ఫీజు. నా పర్సు. నా ఫీజు. నా పర్సు. నా ఫీజు. పోన్లే, పర్సు కొట్టేస్తే కొట్టేశాడు. మా ఆవిడ లేచి కూర్చోడానికి నాకు దారి చూపించాడు. శోధన డిటెక్టివ్ ఏజెన్సీస్. నేనెవరు అడుగుతానేంటి? నేను శోధన గారి సీనియర్ అసిస్టెంట్ బాబీని. మేడం గారు ఇంకా రాలేదు. చెప్పండి. ఏంటి, మీ సబ్బు బిళ్ళనే కాకెత్తుకెళ్ళిందా? అది వెతికి పెట్టాలా? చూడు బాబు, సబ్బు బిళ్ళలు సిగ్గు బిళ్ళలు పోతే వెతికి పెట్టాలి కాదు, మేము ఉంది ఇక్కడ. పెట్టాయి, ఫోన్ పెట్టాయి. రాస్కెల్, సబ్బు బిళ్ళను కాకెత్తుకెళ్ళిందట. బాబీ, ఏంటి పాల బేబీ? నాకు ఒక డౌట్. సబ్బుల్ని కాకులు ఎందుకు ఎత్తుకెళ్తాయి? వాటితో బాగా రుద్ది పిల్లలు తెల్లగా తయారు చేద్దామని. అసలు కాకులు నల్లగెందుకుంటాయి? తెల్లగా ఉంటే కొంగలు అనుకుంటామని. కొంగలు ఒంటికాల మీద చెప్పం ఎందుకు చేస్తాయి? ఆ కాళ్ళు ఎప్పుడితే రెండో కాలు మీద షిఫ్ట్ అవటానికి. ఇది బాగా టైప్ చేశాను కదా బాబీ. ఓ బ్రహ్మాండం. అదేంటి చింపేశావు? వెరీ బ్యాడ్, అన్ని తప్పులే, మళ్ళీ చేయి. శోధన డిటెక్టివ్ ఏజెన్సీస్. అసలే సోనాబుడి కలద్దాలు, అవసరమైతే అర్థం తీసేసి మరీ టైప్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, శోధన డిటెక్టివ్ ఏజెన్సీస్ ఇదేనా అండి? కాదు. కాదా? మరి బయట బోర్డు పెట్టారు కదండి. మాకు మెంటల్ కదా, అందుకని ఈ వీధిలో బోర్డు పెట్టి పక్క వీధిలో ఆఫీస్ ఇచ్చాం. మెంటలా? లేకపోతే మరేంటి, బయట బోర్డు చూసి కూడా ఇదేనా శోధన డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతావు? బుద్ధి లేకపోతే సరే. వచ్చిన మరి చెప్పు. చెప్తానండి.
మా ఆవిడ చావు బ్రతుకుల మధ్య ఉంది. మీరే ఎలాగైనా కాపాడాలి. నేను మాట అడుగుతాను, ఏమనుకోరుగా? ఏమనుకోను. అస్సలు అనుకోరుగా? అస్సలు అనుకోను. మీకు బుద్ధుందా? బుద్ధుందా అంట. అవతల మీ భార్య చావు బతుకుల మధ్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా డిటెక్టివ్ దగ్గరికి వస్తారా? బహుశా వాళ్ళ ఆవిడ ప్రాణం పోయి ఉంటుంది, అది వెతికి పెట్టండి అని అడగడానికి వచ్చి ఉంటాడు. ఇదేవుతాండి బాబు, నువ్వు ఉండు పాప. దయచేసి నేను చెప్పేది కొంచెం వింటారా? మా ఆవిడ మంచాన పడ్డానికి కారణం మా కుక్క పిల్ల లేచిపోవడం. నేను మాట అడుగుతాను, ఏమనుకోరుగా? అనుకోనండి. అస్సలు అనుకోరుగా? అస్సలు అనుకోను. మీ ఆవిడికి బుద్ధుందా? బుద్ధుందా అంట. మీ కొడుకు లేచిపోతే మంచాన పడచ్చు, మీ కూతురు లేచిపోతే మంచాన పడచ్చు, చివరికి మీరు పోతే మంచాన పడచ్చు. ఇలా కుక్క లేచిపోయింది, నక్క తప్పిపోయిందంటూ మంచాన పడుతున్నా. బుద్ధి లేకపోతే సరే వారస్ట్. ఆగండి. అబ్బా, ఆ కుక్కతో మాకున్న అనుబంధం మీకు తెలియదు సార్. ఆ కుక్క లేకపోతే మా ఆవిడ అన్నం కూడా ముట్టదు సార్. మీరు మందు కూడా ముట్టరా? అయ్యో బాబా, ఆగండి ఆగండి. తెల్ల కుక్కకు నల్ల రంగు వేస్తే పోలా? నాకు ఒక డౌట్, మీ కుక్కతో ఇంత అటాచ్మెంట్ ఉంది కదా, ఇంగ్లీష్ కుక్క ఏం చేస్తుంది, తెలుగు కుక్క ఏం చేస్తుంది? అయ్యో బాబో, తల్లి, ఇంగ్లీష్ కుక్క ఏమిటి, తెలుగు కుక్క ఏమిటి? ఆ తెలియని కుక్కతో పని ఏంటి? పోనీ బాబీ నువ్వు చెప్పు, ఇంగ్లీష్ కుక్క ఏం చేస్తుంది, తెలుగు కుక్క ఏం చేస్తుంది? ఇంగ్లీష్ కుక్క వచ్చి వంట చేసి పెట్టిపోతుంది, తెలుగు కుక్క వచ్చి అన్నిట్లో మూతి పెట్టిపోతుంది. ఇంతకీ వీళ్ళది ఇంగ్లీష్ కుక్క తెలుగు కుక్క? తెలుగు తెలిసిన ఇంగ్లీష్ కుక్క, ఇంగ్లీష్ తెలిసిన తెలుగు కుక్క? తమిళ కుక్క, గుజరాతీ కుక్క, మలయాళీ కుక్క, కర్ణాటక కుక్క. అయ్య బాబోయ్, ఇలా వాయించేస్తున్నాడేంటి? కృష్ణ, అమ్మా, బాబు, మా చిన్ని కృష్ణుడు ఇటువైపు ఏమైనా వచ్చాడా? మీ చిన్ని కృష్ణుడు రాలేదు గానీ 12 లీటర్ల కెపాసిటీ ఢిల్లీకి వెళ్ళిన శాంతి ఒకటి తుఫాన్ రేపుకుంటూ వెళ్ళింది. ఢిల్లీ గేదా? అయితే తప్పకుండా మా చిన్ని కృష్ణుడయ్యే ఉంటాడు. బాబు, సాల్తీ ఎలా ఉంది? గొల్ల ఎనిమిది నిలబెట్టి టీ షర్ట్ నిక్కలో వేసినట్టుంది. అయితే తప్పకుండా మా చిన్ని కృష్ణుడే. చేతిలో ఏమైనా ఉందా బాబు? పొయ్యి ఉదుకునే పొడవాటి గొట్టలాంటిది ఒకటి ఉంది. వేణుగానమై ఉంటుంది. బాబు బాగా వాయించాడా? అబ్బో, వాచిపోయేలా వాయించాడు. 100 రైళ్లు ఒకేసారి కూత పెట్టినట్టు, 1000 గాడిదలు ఒకేసారి వంట పెట్టినట్టు, 100 దున్నపోతులు ఒకేసారి గురక పెట్టినట్టు, దొంగలు పడ్డ 100 డేస్ తర్వాత ఊళ్ళో ఉన్న కుక్కలని ఒకేసారి మొరిగినట్టు బ్రహ్మాండంగా వాయించి తుఫాను వాతావరణం సృష్టించి ఇప్పుడే ఇటు వెళ్ళాడమ్మా. అలాగా బాబు, మా చిన్ని కృష్ణుడు అలిగి వెన్న తినకుండా వెళ్ళాడు. ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడుంటాడమ్మా? ఎక్కడైతే ఇళ్ళు కూలిపోతాయో, ఎక్కడైతే చెట్లు వాలిపోతాయో, ఎక్కడైతే మనుషులు మూర్ఛ రోగుల్లో పడిపోయి ఉంటారో అక్కడ ఉంటాడమ్మా. అడుగో అడుగో మా చిన్ని కృష్ణుడు వేణుగాను. కృష్ణ కృష్ణ, మళ్ళీ వేణుగానమంటుంది. కృష్ణ, అబ్బబ్బా, ఎలా గుద్దేసిందో చెయ్యంత గీసుకుపోయింది. ఎవరా మనిషి కుక్కలు అలా అరుస్తుంది ఏమిటి? వాళ్ళ అబ్బాయి కనిపించక వెతుక్కుంటుంది, కానీ మీరు వచ్చిన పని చెప్పండి. సోదరు గారు లేరా?
వస్తారు, మీ పని ఏంటో చెప్పండి. ఏమీ లేదు, ఈ మధ్యన మా వారు చెడుతులు తిరుగుతున్నారు. ఆయన తిరగ నువ్వు తిరుగుతావా? పిల్లలు చిరుతిళ్ళు తింటాం, మొగుళ్ళు చెడు తిరుగులు తిరగటం మామూలే. ఆడవాళ్ళు తిరిగి చెడ్డారు, మగవాళ్ళు తిరక్క చెడ్డారనే సామెత వినలేదా నువ్వు? ఇక నా జీవితం అంతా ఈ సామెతలతో సరిపెట్టుకోవడమేనా? నోచిన నోములన్నీ వేస్టేనా? బాబీ, భార్యలు సుఖపడాలంటే ఈ భార్య ఏ నోము నోయమంటావు? మూగను. ఇదిగా అమ్మాయి, ఆ నోము ఏదో ట్రై చేయకూడదు, హ్యాపీగా ఉంటావు. అంటే ఆయన ఏం చేస్తున్నా నన్ను నోరు మూసుకుని ఊరుకోమంటారా? కళ్ళు కూడా మూసుకుంటే బెటర్, హ్యాపీగా ఉంటుంది. చచ్చా, మీరేదో హెల్ప్ చేస్తారనుకున్నాను కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తారనుకోలేదు. పోనీలే, నా కర్మ. ఇడియట్స్, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. రండి లోపలికి. వెధవలు ఎప్పుడు ఇంతే. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఎందుకండి పనిలో పెట్టుకున్నారు? పనికి రాని వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని పనికొచ్చేలా ఉపయోగించుకుంటేనే కదా మన పని తను తెలిసేది. మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. మా వారికి ఓ స్త్రీతో అక్రమ సంబంధం ఉంది. సంపాదనంతా దానికే దోచిపెడుతున్నారు. దాని పేరు మాటి మాటికి నా దగ్గర ఎత్తి నన్ను చాలా హింసిస్తున్నారు. అది ఎక్కడుందో తెలుసుంటే దాని దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప వాయించి గడ్డి పెట్టి వచ్చుంటేదాన్ని. కానీ నాకు తెలియదు. మీరు ఎలాగైనా దాని అడ్రస్ కనుక్కొని దాని బండారం బయట పెట్టాలి. ఇలాంటి కేసులు డీల్ చేయడంలో మీరు ఎక్స్పర్ట్ అని కొండంత ఆస్తో మీ దగ్గరకు వచ్చాను. తప్పకుండా మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తాను. డోంట్ వరీ. మీ ఫీజు 1000 రూపాయలు. నేను మొపెడ్ మీద తిరుగుతుంటాను. దానికి అయ్యే పెట్రోల్ ఖర్చులు, మా అసిస్టెంట్స్ కాఫీ టీ ఖర్చులు ఎక్సెట్రా మీరే భరించాలి. పని అయ్యాక నేను ఫీజు తీసుకుంటాను. అడ్వాన్స్గా 500 ఉంచండి. థ్యాంక్ యూ. మీ వారి పేరు? వివరాలన్నీ ఈ కవర్లో ఉన్నాయండి. వస్తానండి. చిచి, ఎంత దూరంలో ఉందేంటి వీళ్ళ ఆఫీసు? రావడానికి ఎంత ఇబ్బంది. ఆ వాటిని చూస్తుంటే మగాళ్ళ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. రండి కూర్చోండి. కూర్చునేంత టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. మా వారు చెడు తిరుగులు తిరుగుతున్నారని డౌట్గా ఉంది. మీరు డిటెక్షన్ చేసి ఆయన బతుకు బయట పెట్టాలి. మీ వారి పేరు? ఆయనకు సంబంధించిన వివరాలన్నీ ఈ కవర్లో ఉన్నాయి. నా ఫీజు తెలుసు, 1000 రూపాయలు. అది పని అయ్యాక తీసుకుంటారు. ఖర్చులకి 500 ముందుగా ఇవ్వాలి. ఇదిగో, వీలైనంత త్వరలో విషయం తెలిచేయండి. వస్తాను. ఆడపిల్ల ఇదేంటి? ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఇచ్చిన కవర్ల మీద ఒకే పేరు, ఒకే అడ్రస్ ఉన్నాయి. Lady detective, అమ్మో యమ యాక్టివ్. Lady detective, అమ్మో యమ యాక్టివ్. ఫ్యామిలీ ట్రబుల్స్ కి కరెక్టివ్ సొల్యూషన్ భలే అట్రాక్టివ్. సెలెక్టివ్, అటెంటివ్, క్రియేటివ్, suggestive, protective, relative, and effective, non-defective, lovely, highly calculative, lady detective, ammo yamma active. మనిషి మనిషికో సమస్య, ఇంటి ఇంటికో సమస్య, పాడవాడకో సమస్య, ప్రపంచమేవో సమస్య. సమస్య లేని స్థలమే లేదు, సమస్య కాని సంగతి లేదు. సంగతేంటో శోధిస్తుంది, సమస్యలన్నీ సాధిస్తుంది. లేడీ డిటెక్టివ్, అమ్మో యమ